భారతదేశం విభిన్న మతాలు మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాల భూమి, ఆధ్యాత్మిక చిహ్నాల గొప్ప వస్త్రాన్ని కలిగి ఉంది. వాటిలో కొన్ని ప్రముఖమైనవి ఇక్కడ ఉన్నాయి. ఓం ఓం ఈ పవిత్రమైన అక్షరం విశ్వవ్యాప్త ధ్వనిగా పరిగణించబడుతుంది. ఇది అన్ని సృష్టికి మూలమైన ప్రాథమిక ధ్వని. ఇది దైవికమైన బ్రాహ్మణానికి ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు హిందూమతం, బౌద్ధమతం, జైనమతం మరియు సిక్కు మతాలలో పఠించబడింది. స్వస్తిక ఈ పురాతన చిహ్నం తరచుగా పాశ్చాత్య దేశాలలో తప్పుగా అర్థం చేసుకుంటుంది. భారతదేశంలో సానుకూల అర్థాన్ని కలిగి ఉంది. ఇది శుభం, శ్రేయస్సు మరియు 4 కార్డినల్ దిశలను సూచిస్తుంది. లోటస్ ఫ్లవర్ తామర పువ్వు బురద జలాల నుండి సహజంగా ఉద్భవిస్తుంది. ఆధ్యాత్మిక పెరుగుదల, జ్ఞానోదయం మరియు స్వచ్ఛతను సూచిస్తుంది. ఇది మతాలకు అతీతంగా వివిధ దేవతలతో ముడిపడి ఉంది. శివలింగం శివుని యొక్క ఈ ఐకానిక్ ప్రాతినిధ్యం నిరాకార దైవం యొక్క నైరూప్య స్వరూపం. ఇది సాధారణంగా యోని ఆకారపు బేస్లో ఉంచబడిన స్థూపాకార రాయి. త్రిశూలం 3 కోణాల ఆయుధం శివుడు ప్రయోగించాడు. చీకటి మరియు అజ్ఞానాన్ని అధిగమించే అతని దైవిక శక్తిని సూచిస్తుంది. బింది హిందూ స్త్రీలు తమ నుదిటిపై ధరించే ఎర్రటి చుక్క శుభం, వైవాహిక స్థితి మరియు సంస్కృతికి చిహ్నం. ఇది ఆధ్యాత్మిక జ్ఞానానికి స్థానమైన పీనియల్ గ్రంథిని ప్రేరేపిస్తుందని కూడా నమ్ముతారు. భారతదేశంలో లోతైన అర్థాన్ని కలిగి ఉన్న అనేక ఆధ్యాత్మిక చిహ్నాలలో ఇవి కొన్ని మాత్రమే. ప్రతి గుర్తుకు వివరణ మరియు ప్రాముఖ్యత యొక్క పొరలు ఉన్నాయి. ఇది దేశంలోని గొప్ప మరియు సంక్లిష్టమైన ఆధ్యాత్మిక వస్త్రాన్ని ప్రతిబింబిస్తుంది.